వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నువ్వుల బర్ఫీ ఎలా చేయాలో తెలుసుకుందాం. అందుకోసం ముందుగా 2 కప్పులు నువ్వులు తీసుకోండి. తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టుకొని నువ్వుల్ని దోరగా వేయించుకోండి. ఈ నువ్వుల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే నువ్వులు మాడిపోతాయి. వీటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా నువ్వులు పచ్చివాసన పోయి దోరగా వేగుతాయండి. ఇలా నువ్వులు ఈ కలర్లో వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో 1 కప్పు పల్లీలు తీసుకోండి. వేరుశనగ గుడ్డు 2 కప్పులు నువ్వులకి 1 కప్పు పల్లీలు తీసుకోవాలి. వీటిని కూడా వేయించుకోండి. దోరగా పల్లీలు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకొని చల్లారనిచ్చుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలో బెల్లం తీసుకోవాలి. 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. ఒక 2 చెంచాలు పంచదార వేసి 1/2 కప్పు వాటర్ యాడ్ చేసి ఇలా పొయ్యి మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా తిప్పుతూ చక్కగా బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. బెల్లం బాగా కరుగుతుంది. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని వడపోసుకోవాలండి. అప్పుడు ఈ బెల్లంలో ఉన్న నలకలు చెత్త ఏమన్నా ఉంటే పోతాయి. ఇలా బెల్లం వాటర్ అంతా వడపోసేసుకొని బెల్లం కాస్త చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న నువ్వుల్ని మిక్సీ వేసుకుందాం. అలాగే దానిలోకి పల్లీలు కూడా యాడ్ చేసుకుందాం. పల్లీల పైన ఈ పొట్టంతా తీసేసి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్ కోసం 2 యాలక్కాయలు కూడా యాడ్ చేద్దాం దీనిలోకి. ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ ఇలా ఉడుకుతుంది కదా, దీనిలో ఒక 2 టీ స్పూన్లు నెయ్యి యాడ్ చేయండి. ఇప్పుడు బెల్లం పాకం ఇలా చిక్కబడిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న నువ్వులు పల్లీల పౌడర్ని దీనిలోకి యాడ్ చేద్దాం. ఇలా ఈ బెల్లం వాటర్లోకి యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇది చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకోండి. ఇది ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని దానిలోకి ఈ ప్లేట్లోకి ఆ నువ్వుల మిశ్రమాన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక పావు గంట వదిలేయండి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా ప్లేట్లో వదిలేసి ఇలా ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఇలా చేయండి. అప్పుడు బర్ఫీ ఇలా స్మూత్గా వస్తుందండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేయండి. అట్లా ఇలా 10 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇలా కట్ చేసుకోండి. ఇలా పీసుల్లా కట్ చేసుకొని ప్లేట్లో తీసుకున్నాం. అంతేనండి, నువ్వుల బర్ఫీ రెడీ అయిపోయింది. మీకు ఇలా బర్ఫీలాగా ఇష్టం లేకపోతే ఇదే మిశ్రమంతో ఉండల్లాగైనా మనం చుట్టుకోవచ్చు. ఎలా ఉందో ఇది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.